ఏమైంది? ఇందాక నేను చెప్పాను కదా స్వామి అని. నాకు అతనితోనే పెళ్లి ఫిక్స్ చేశాడు. నా గురించి అన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఇంకా నచ్చేశాడు. అవునా? పంతులు గారు, అమ్మాయి పెళ్లి అనుకుంటున్నాం. నిశ్చితార్థానికి పెళ్లికి ముహూర్తాలేవో మీరు పెట్టి. చూసావా, నాన్న విలను చంపేస్తాడన్నావుగా. ఇప్పుడు చెప్పు. నాకు ఎక్కడో తేడా కొడుతుంది. నాకు అక్కడే తేడా కొట్టింది కదా. ఏం కొట్టట్లా. అసలు నాన్నంటే ఏమనుకుంటున్నావమ్మా? చాటింగ్ లో ప్రేమ అని టైప్ చేస్తే అది ఆటో కరెక్ట్ లో నాన్న అని వస్తుంది తెలుసా? అది నాన్నంటే. అబ్బో. హలో, మా అన్నయ్య నువ్వు కలిసారంట, నీకోసం ఎవరినో కొట్టాడంట, నువ్వు నచ్చి నీకు ప్రపోజ్ చేశాడంట. అవును. నాకెందుకు చెప్పలేదు? చెప్పాలి కానీ ఈలోపే. నాకు చెప్పకపోయినా ఓకే, కానీ ఎస్ నో వాడికి ఏదో ఒకటి చెప్పు. ఇక్కడ తెగ పిండేసుకుంటున్నాడు. ఎస్ అని ఇందాకే తను వర్క్ చేస్తున్న ఆఫీస్ లో చెప్పానుగా. వాడిని ఆఫీస్ లో కలిసి చెప్పావా? వాడికి ఉద్యోగం పోయి వారం అయింది. కాదు, మనలాగే మా నాన్న మీ నాన్న ఫ్రెండ్స్ కదా. నీకేదో నరం కట్టయిపోయినట్టుంది, కానీ నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదు అని నీ నంబర్ అడిగాడు. ఎంత ఫ్రెండ్ అయినా అమ్మాయిని అడగకుండా నంబర్ ఇవ్వకూడదు కదా అని కాల్ చేసా. ఎంతకి నంబర్ ఇవ్వాలా వద్దా? సరే ఇవ్వు. ఓకే. నానా, ఈ డబ్బులన్నీ ఏం చేయాలి? నానా, తన పేరేంటి? పేరు తెలియకుండానే ఓకే చెప్పావా? ఆనంద్ చక్రవర్తి. నా పేరు స్వామి. తను ఏం చేస్తూ ఉంటాడు? ఇందాక మనం పీపుల్ మార్ట్ కంపెనీకి వెళ్ళాం కదా, దానికి ఆయన కాబోయే సీఈఓ. ఆ మధ్య ఉద్యోగం ఉండేది, ఈ మధ్య దొబ్బింది. హలో సార్, స్టేట్ బ్యాంక్ లో ఇంకో అకౌంట్ ఉంది. నీకు నచ్చినోడితోటి నీ పెళ్లి జరుగుతుంది. అమ్మ, నీకు విషయం చెప్పాలి. నేను చూసింది నాన్న చూసింది ఒకరు కాదమ్మా. ఒకళ్ళే అన్నావు. ఒకలాగే ఉన్నారు. ఒకళ్ళు నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య స్వామి, చూడు. ఇంకొకరు నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఆనంద్ చక్రవర్తి. అయ్యో, ఏం చేస్తున్నావే నువ్వు? ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళేటప్పుడు స్వామి నచ్చాడు అన్నావు, ఉమ్, వచ్చాక ఆనంద్ నచ్చాడు అంటున్నావు. ఉమ్, అంటే నీకు ఇద్దరు నచ్చారా? ఉమ్, ఉమ్, వాళ్ళిద్దరికి నువ్వు నచ్చావా? ఇప్పుడు ఏం చేయాలి? చేసేదేముంది, ఇద్దరితో ట్రావెల్ చేయి. ఎవరు ఎక్కువ నచ్చారో చెప్పే, అప్పుడు ఆలోచిద్దాం. సరేనా? ఏదైనా నాది అనుకున్నాక దాని ఓనర్ వచ్చి అడిగిన పార్ట్నర్షిప్ ఇవ్వనరా. దాన్ని పోయే దానయ్య గడివి నీకెలా ఇస్తానరా? నేను ఈ వైజాగ్ ఎక్స్ఎమ్మెల్యేని. నాకెదురొచ్చి బతికిన వాడెవడు లేడు. ఈ వైజాగ్ మొత్తం నా చేతుల్లో ఉంది, తెలుసుకో. ఆ విషయం నా చేతిలో ఉన్న ఈ గన్నుకి తెలియదే. ముందున్నది ఎక్స్ఎంఎల్ అని కూడా తెలియదంటారా దీనికి? ఇది ఒక బుల్లెట్. అదర్వా, నేను ఎక్స్ఎంఎల్ఏ, నాకు ఎదురొచ్చి బతికినోడు ఎవడూ లేడన్నాడు. ఈ ఎమ్మెల్యేలు ఇలా అబద్ధాలు చెప్పడం ఎప్పుడు బాగుతారో ఏంటో. హలో చక్రవర్తి, మా అబ్బాయి బర్త్డేకి నీ కంపెనీని గిఫ్ట్ గా ఇస్తానని మాటిచ్చాను. మా అబ్బాయి బర్త్డేకి మీరు తప్పకుండా రావాలి మీ కంపెనీలో నుంచి బయటికి. అవును, వైజాగ్ లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారంట. అది కూడా ఓపెన్ చేశాక ఒకేసారి ఆక్యుపై చేద్దామని కొంచెం క్యాప్ ఇచ్చాను. నువ్వు నీ కంపెనీకి సీఈఓగా ఉండేది వైజాగ్ బ్రాంచ్ ఓపెన్ అయ్యేంత వరకే. ఐఎమ్ హంగ్రీ. సంజయ్, వైజాగ్ బ్రాంచ్ స్టేటస్ ఏంటి? సార్ అది ఒక 2 days అటు ఇటుగా, అంటే కొంచెం డిలే ఉంది సార్. సంజయ్, మ్యాన్ పవర్ పెంచండి, కావాలంటే ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ తెప్పించండి. ఐ వాంట్ ఆన్ డేట్.
ఇస్ దట్ క్లియర్? ఓకే సార్. ఇద్దరిలో ఎవరిని డిసైడ్ చేసావు? తెలియట్లేదమ్మా. నువ్వు ఓకే చెప్పిన వాళ్ళకి ఉండే ఆనందం కంటే నో చెప్పిన వాళ్ళకి ఉండే పెయిన్ 10 ఎక్కువగా ఉంటుంది. అమ్మాయి ఎస్ చెప్పడానికి లేట్ అయినా పర్లేదు, కానీ నో చెప్పడానికి లేట్ చేయకూడదు. నువ్వు ఎవరికి నో చెప్పాలనుకుంటున్నావో ఫస్ట్ వెళ్ళి రేపే చెప్పేసి. పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి వెళ్లే ముందు ఏ అమ్మాయినా 2 విషయాలు చూసుకోవాలి. 1, వ్యక్తిగా నీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తారు. 2, కుటుంబంగా నీకు ఎలాంటి ప్రేమనిస్తారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. రీసెంట్గా మా లైఫ్లోకి వచ్చిన ఒక ఫ్రెండ్ వల్ల ఆకలి అనేది ఇమీడియట్ అడ్రస్ చేయాల్సిన ప్రాబ్లం అనిపించింది. ఈ ప్రపంచంలో ప్రతి 7గురిలో ఒకడు ఆకలితో పడుకుంటున్నాడు. ఆ ఒక్కడు మనం కానందుకు ఆనందపడాలో, ఆ 6గురు కలిసి ఆ ఒక్కడి ఆకలి తీర్చలేకపోతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. చాలా మందికి ఫుడ్ డొనేట్ చేయాలని ఉంటుంది, కానీ ఎక్కడ ఇవ్వాలో తెలీదు. ఆకలితో ఉన్న వాడికి ఎవరిని అడగాలో కూడా తెలీదు. వీళ్ళందరినీ కలిపే ఒక కామన్ ప్లాట్ఫామే ఈ ఫుడ్ బ్యాంక్. మీ అందరికి ఒక రిక్వెస్ట్. ఇక నుండి మీ ఇంట్లో జరిగే పార్టీస్, ఫంక్షన్స్, హోటల్స్ లో మిగిలిపోయిన ఫుడ్ మీ దగ్గరలో ఉన్న ఈ ఫుడ్ బ్యాంక్ లో పెట్టించండి. అది ఆకలితో ఉన్న వాళ్ళు తీసుకుంటారు. ఈ అప్లాజ్, ఈ రెస్పెక్ట్ నాకు కాదు, నా ఫ్రెండ్ ప్రణవ్కి దొరుకుతాయి. ఎందుకంటే ఈ ఐడియా తనది. ఏ అమ్మాయినా 2 విషయాలు చూసుకోవాలి. 1, వ్యక్తిగా నీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తారు. వీళ్ళ నాన్నకి నిజంగానే సర్ప్రైజ్ ఇచ్చేలా ఉంది. ప్రణవి, ఎవరు? మీ అమ్మాయి ఫ్రెండ్. మీ అబ్బాయికి మా వాడి కోకి చెప్పేశావా? లేదు. ఇప్పుడు చెప్పడానికి వచ్చావా? అంటే సిగ్గుపడకు, చెప్పు. అప్పుడే చెప్పకు, బాగా తిప్పి తిప్పి అప్పుడు చెప్పు. ఎదవకి వస్తానుండు. అమ్మా దేవకమ్మా, అంత టైం లేదు ఇక్కడ. ఇప్పటికే బోర్డు అంత లేట్ అయింది. రేపు పెళ్ళయ్యాక గదిలోకి వస్తే ఏం చేయాలో కూడా మర్చిపోయేలా ఉన్నాను. ఈవిడ ఓకే చేస్తే పాత సిలబస్ మొత్తం తిరగేయాలి. చా ఊరుకో. వాడన్నాడని కాదు గాని ఇంకా లేట్ చేయొద్దమ్మా. వాడికి ఓకే చెప్పి మాకు ఓకే చెప్పడానికి ఇంకా లేట్ అయిపోద్ది కదా. మీకోకే ఏంటి? ఏ మేం లవ్ చేయొద్దా? మాకు ఓకే చెప్పవా? మీరు లవ్ చేయడం ఏంటి? ఇదిగో, అసలు లవ్ ఎందుకు చేసుకుంటారు? అండర్స్టాండింగ్ కి. రేపు పెళ్ళయ్యాక ఏ గొడవ లేకుండా అందరూ కలిసి ఉండడానికి. అలా అయితే ఆడికంటే ఎక్కువ మేమే లవ్ చేయాలి. వాడిదే ఉంది. పెళ్ళయ్యాక నిద్ర లేచి గంటకు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నైట్ ఇంటికొచ్చిన 2 గంటల్లో పడుకుని పోతాడు. రోజు మొత్తం మీద 3-4 గంటలు కలిసి ఉండే మీకే లవ్ అండర్స్టాండింగ్ కావాలంటే పొద్దున్నుంచి రాత్రి దాకా కలిసుండే మనకెంత కావాలి? లేకపోతే రేపు పెళ్ళయ్యాక లవ్ మ్యారేజ్ కదా, మేము బానే ఉన్నాం, మా అత్త మామలతోనే పడి సస్తలేదు అని మమ్మల్ని అంటావు. ఇదిగో, నువ్వు వాడికి ఎప్పుడు చెప్తావో తెలీదు. మేమైతే ఇప్పుడే చెప్పేస్తాం. లవ్ యూ సో మచ్ బంగారు తల్లి. ఐ లవ్ యూ వదినా. ఐ లవ్ యూ తల్లి. ఐ లవ్ యూ మోర్ ప్రణవి బేబీ. ఇది హౌసా, బిగ్ బాస్ హౌసా? ఎన్ని డ్రామాలు జరుగుతున్నాయో లోపల. చెప్తా చెప్పు. మన అమ్మాయి పెళ్లి బాగా జరిగింది సార్. సాంబార్ బాగుందని టాకు. అరటికాయ బజ్జీలు అయితే 2 సార్లు వేయించుకుంటున్నారు. చిప్ ఏమైనా లూజ్ అయిందారా? నా కూతురు పెళ్లి జరగడం ఏంటి? ఇక్కడ మన అమ్మాయి ఎవరితోనో తిరుగుతుంది సార్.
కార్తీక దీపంలో వంట లెక్కకు కూడా మెంట లెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేస్తుంది. మీరు ఇలాగే నిద్రపోతుంటే నాలాగే ఎవడో ఒకడు ఫోన్ చేసి పెళ్లి బాగా జరిగింది, సాంబార్ బాగుందని అంటాడు. ఇప్పుడు తింటే రేపు తినటానికి లేనోడు ఎవడైతే మనకేంటి సార్, వచ్చేసేయి కానీ 100 మందితో వచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాం. వెయిటింగ్. ఇది మా ఆయన నాకు కొన్న కాస్ట్లీయెస్ట్ చీర. ఇది నీకే పెడుతున్నాను. ఎందుకో తెలుసా? రేపు మీకు పెళ్ళైతే ఈ చీర మళ్ళీ నా బీరువాలోకే రావాలని. అబ్బో మహాలక్ష్మిలాగున్నావు. తీసుకో బంగారు తల్లి, చల్లగా ఉండు. 2 కుటుంబంగా నీకు ఎలాంటి ప్రేమనిస్తారు? అయ్యి బాబాయ్ ముద్దులు తట్టుకోలేకపోతున్నావు. అవునవును. మరి నీకు కొన్ని మాకు కూడా ఉంచు. ఈ సెల్యూట్ ఎవరు కాలే క్యా హో రहा है यहाँ पे? బయటికి లాగారండి. రై ఏంట్రా చూస్తారు? షూట్ హిమ్. బ్లాస్ట్ ద బిల్డింగ్. ఒక్కడు కూడా మిగలడు. సార్ మన అమ్మాయి ఉంది లోపల. ఓ మై గాడ్, మేరే బేటీ అందర్ హై. బై డోంట్. నా కూతురు లోపల ఉత్తరా. ఏంట్రా చూస్తారు? అనౌన్స్ చేయండి. మిస్టర్ స్వామి, హ్యాండ్ ఓవర్ రమేష్ రెడ్డిస్ డాటర్, అదర్వైజ్ వి విల్ ఓపెన్ ఫైర్. ఓ ప్రగతి, రై ఎస్ ఏంట్రా అండి? పాపా సార్ మీరు అదేంటి సార్ పగోడికి దండం పెడుతున్నారు? ఆయన పగవాడు కాదురా, మీలాంటి వాళ్ళకి అందని వాడు, అర్థం కానివాడు. నా కూతురు కూకట్పల్లిలో కాదు, సాక్షాత్ ఆ కాశీ విశ్వనాథుడి పాదాల దగ్గర ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను రా. హిట్ చేసింది మీరని తెలియక ఈ పొరపాటు చేసి నన్ను క్షమించండి. మీరు అలా మాట్లాడకండి. నా కూతుర్ని గనక మీరు నిజంగా కోరుకుంటే ఇక లాగొద్దు, ఇప్పుడే ఇక్కడే నడు రోడ్డు మీద పెళ్లి చేస్తాను ప్లీజ్. తనని అప్పుడే పెళ్లి చేసుకోవాలని నేను అనుకోలేదుగా. తనే నన్ను ప్రేమించానంది. తప్పని చెప్పి మీ దగ్గరికి తీసుకురాబోతుంటే మీరే ఇలా. తనే మిమ్మల్ని కోరుకుంటుంది కదా సార్, ఒప్పుకోండి సార్ ప్లీజ్. నన్ను క్షమించండి రమేష్ రెడ్డి గారు. నా చెల్లి పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోలేను. నా బాధ్యతలను మర్చిపోలేను. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. మీకు చెల్లుందా? వాడికి చెల్లుందో లేదో మీరు చెప్తారా? మీరెవరు? వాడి నాన్న. వీళ్ళ నాన్న మీరు కాదు కదా. వాళ్ళ నాన్న ఎవరో మీరు చెప్తారా? మీ పేరేటి? పేరు తెలియకుండానే ఎంత దూరం వచ్చారా స్వామి? స్వామి ఏం చేస్తుంట? ఉద్యోగం పోగొట్టుకున్నాను, ఖాళీగా తిరుగుతున్నాను. ఇంతకీ మీరేం చేస్తుంటారు? కూతుర్ని కన్నాడు, ఎదవై తిరుగుతున్నాడు. రా. నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది అన్నప్పుడు ఒక తండ్రి పడే ఆనందం ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. కానీ అదే కొడుకు నాన్న 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను అంటే వచ్చే ఆనందం ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. నా పుట్టినరోజుకి ఇచ్చిన బహుమతి 1000 ఉద్యోగాలు కాదు, 1000 కుటుంబాలలో ఆనందం, 1000 కుటుంబాలలో భాగస్వామ్యం. Welcome to the family of People Mart. On this happy note, I would like to announce that People Mart will have its new CEO from the 1st of April. ఆనంద్, కొన్ని రోజుల ముందు జేపీ నన్ను కలిశాడు. నాన్న మీరు
వాడు భయపడుతున్నారా? వాడి గురించి నీకు తెలీదు. నానా, జీపీతో నేను మాట్లాడతాను. వాడి కళ్ళు పడ్డ చోట చెవులు వినబడవు. పోనీ నానా, ఈ ఇష్యూని డీల్ చేయడానికి మీకు నాకు తెలిసిన వ్యక్తి ఒకడున్నాడు. వాడినేమైనా